హాయ్ ఎవరీవన్, నేను మిలినాథ్ కిషన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనము మీషో లోపల ఏదైనా సరే ఆన్లైన్ అప్లికేషన్స్ చేస్తాం కదా. సో అవి ఓకే అయిందా లేదా అనేది మనం మీషోలోకి వెళ్ళి వాళ్ళకు మనకు ఇచ్చేటువంటి రిసిప్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకి చూపించి మాది అప్లికేషన్ అనేది అప్రూవ్ అయిందా లేదా అనేసి మనము స్టేటస్ అనేసి తెలుసుకుంటాం. సో అలా కాకుండా డైరెక్ట్ మనం మన మొబైల్ ఫోన్లోనే స్టేటస్ అనేది వచ్చిందా లేదా అనేసి తెలుసుకున్నాం అనుకోండి. ఒకవేళ మనకు స్టేటస్లో ఓకే అప్రూవ్ అయిపోయింది అని తెలిస్తే మనం డైరెక్ట్ పోయి మీషోలోకి వచ్చి మనం మా అప్లికేషన్ అంటే సర్టిఫికేట్ ఏదైనా సరే, బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్, లేకపోతే ఏదైనా మనము ఆన్లైన్ అప్లికేషన్ చేస్తాం కదా మీషో లోపల, అయితే అవి ఓకే అయినాయా లేవా అనేసి మనం మన మొబైల్ ఫోన్ ద్వారానే మనం తెలుసుకోవచ్చు. అంటే మన స్టేటస్ ఎలా ఉంది అనేసి మనం తెలుసుకోవచ్చు. సో అది ఎలా అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఏం లేదు, మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోదాం. గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత రైట్ సైడ్ ఒక 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద కొట్టి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలంటే టీఎస్ మీ సేవ ఉంది కదా, టీఎస్ మీ సేవ అని క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ వన్ వస్తుంది కదా, ఈ ఫస్ట్ వన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మనకు 3 బాక్సులు ఉన్నాయి కదా. ఫస్ట్ వచ్చేసి సెర్చ్ ఫర్ సర్వీసెస్ ఉంది, రెండోది మీ సేవ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఉంది, అండ్ మూడోది వచ్చేసి నో యువర్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా. సో మనం స్టేటస్ తెలుసుకోవాలి కాబట్టి మూడో దాని మీద ఇక్కడ మనం ఏం చేయాలంటే అప్లికేషన్ స్టేటస్ కోసం దీంట్లోపల మనం మీషో లోపల పోయిన తర్వాత మనకు వాళ్ళు ఒక రిసిప్ట్ అనేది ఇస్తారు కదా. ఆ రిసిప్ట్ మీద వచ్చేసి మనకు నంబర్ అనేది ఉంటుంది, మీ సేవ నంబర్. సో మనం ఏం చేయాలంటే ఆ మీ సేవ నంబర్ని మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ సెర్చ్ బాక్స్ లోపల మీ సేవ నంబర్ ఉంది కదా, ఆ మీ సేవ నంబర్ని నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనం మీ సేవ నంబర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెర్చ్ అని ఉంది కదా, ఈ సెర్చ్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక నంబర్ అనేది అడుగుతుంది, క్యాప్చా. ఈ క్యాప్చాని ఎట్లా ఉందో అలా మీరు ఇలా ఫిల్ చేసేయండి, 773. ఓకే, ఇలా చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఈ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మనకి ఇలా డాష్ బోర్డ్ అనేది వస్తుంది. సో మళ్ళీ డెస్క్టాప్ సైడ్ పోయింది అది. ఓకే, సబ్మిట్ కొట్టేసేయండి. సబ్మిట్ కొట్టేసిన తర్వాత రైట్ మనకి ఇలా స్టేటస్ అనేది చూపిస్తుంది. ఓకే, ఇక్కడ మన ట్రాన్సాక్షన్ ఐడి, అప్లికేషన్ నంబరు, నేము, మనకు ఏ సర్వీస్ అనేది, అండ్ మనం ఎప్పుడు ట్రాన్సాక్షన్ చేసాము, అమౌంట్ ఎంత కట్టాము, మన స్టేటస్ ఏముంది, ఇవన్నీ మనకి ఇక్కడ ఈజీగా తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, ఇక్కడ నా స్టేటస్ వచ్చేసి నాట్ వివేడ్ అని ఉంది కదా. సో నేను నా సర్టిఫికేట్స్ ఇంకా వాళ్ళు చూడలేదు. సో వాళ్ళు సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ చేసిన తర్వాత ఇక్కడ మన స్టేటస్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.